వైఖరిపై బంధువుల ఆవేదన. సతీష్ కుమార్ కేసు దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి. పరకమణిలో చోరీ ఘటనకు సంబంధించిన కేసులో ఫిర్యాదుదారైన గుంతకల్ రైల్వే సీఐ వై సతీష్ కుమార్ హత్య కేసులో రైల్వే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తొలుత ఫోన్ చేసినప్పుడు సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం ఇచ్చారని, అక్కడికి వెళ్లి మృతదేహాన్ని చూసిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకున్నాను తమను తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెదడు బయటకు వచ్చేలా తల పగలగొడితే అది ఆత్మహత్య అని ఎలా అంటారని ఆయన సోదరులు బంధువులు ప్రశ్నిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కింద తలకాయ పగిలితే నేల మీద తగిలినా పట్టాల మీద తగిలినా కూడా మెదడు బయటికే వస్తుంది. ఇంకోటి పైన కొడితే కనుక అట్లాగా ఉండదు అది. కాకపోతే ఏంటంటే మనకు సాధారణంగా ఈ టీవీ సీరియళ్ళు వీటిలో చూసిన దాన్ని బేస్ చేసుకునినే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇష్యూ ఏంటన్నది తేలాల్సి ఉంది. అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్పష్టత రావాల్సి ఉంది. లేకపోతే సాక్షి మారేడుమల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత గెరిల్లా దాడులు ఓకర్త మృతి. హిడ్మా భార్య రాజీ మరో 4 మావోయిస్టులు కూడా. అల్లూరు జిల్లా నెల్లూరు ఇజ్జలూరు మధ్య తెల్లవారుజామున ఎదురు కాల్పులు. తప్పించుకుని మరికొందరి కోసం ముమ్మరంగా వేట. నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురిపెట్టిన పోలీసు వాళ్ళకి ఎన్కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘం ఆరోపణ. మావోయిస్టులు పలు బేకర్ దాడులకు హిడ్మా నేతృత్వం. ఆపరేషన్ ఖగార్ వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 50 మంది మావోయిస్టుల అరెస్టు. బెజవాడ కానూరులో 28, ఏలూరులో 15, సామర్లకోట సమీపంలో 2 అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కారుమూరి అక్రమ్ అరెస్ట్ అంటూ బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆయనపై పెట్టిన కేసు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. అరెస్ట్ చేసే ముందు ఆయన ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వివరించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. ఆయన అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులు అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. ఈ మేరకు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడేస్తూ ప్రశ్నించే గళాలను అణచివేస్తున్న చంద్రబాబు సర్కార్ బరితెగించి వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాల ప్రభుత్వానికి